సీనన్న వాస్తవానికి మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిండు. ఎందుకులే మన మీద మనకు బుక్కు, నేను కూడా 2-3 సార్లు రాద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే మనం ఏమంతా గొప్ప కాదులే అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు ఒక 10 మంది కరోనా నుంచి నా మీద సినిమా తీయడానికి కూడా వచ్చారు. నిన్న కూడా ఒకరు వచ్చారు, చాలా గొప్ప సినిమా తీసిరు వాళ్ళు. వాస్తవానికి 50 కోట్లతోటి 300 కోట్లు పెట్టినామక్క మేము తీస్తామని, కానీ వద్దు అని నేను అవాయిడ్ చేసిన. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ బుక్కు అనేది ఏదో అలంకారప్రాయం కాదు. ఈ బుక్కు ఏదైతే 100 మందిలో పోతుందో వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలు అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యతను మరింత పెంచుతుంది. ఒక సన్మానం జరిగింది, ఒక గొప్ప పదం మన గురించి వచ్చిందంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మన పని విధానం కూడా ఇప్పటిదాకా ఉన్నది వేరు, ఇప్పుడు ఉండాల్సింది కూడా వేరు అని ఆల్రెడీ బుక్లోనే మరి రాసిండు సీనన్న. నేను కూడా సంపూర్ణంగా ఇంకా చదవలేదు. నేను కూడా ఇట్లా తీసుకుంటూనే ఎవరో వచ్చి పట్టుకొని పోతున్నారు. నేను కూడా ఇట్లా కార్లో పెట్టుకుంటే ఎప్పుడైనా చదవమని ఎవరో ఒకరు వచ్చి తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మీ అందరి ఈ యొక్క దీవెనలు తప్పకుండా నన్ను ఇంకా బలంగా ఒక పోరాటం నుంచి వచ్చినటువంటి బిడ్డలు పాలకులు అయితే ఎట్లా పనిచేస్తారో ఆ రకమైనటువంటి విధానం కూడా ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. అదేవిధంగా ఎన్నికల టైంలో కానీ గతంలో కరోనా టైం ఎప్పుడు కూడా కమర్షియల్గా మేము ఆలోచించలే. కరోనా టైంలో కూడా వాస్తవానికి బండ పనులాగానే చేస్తాం. ఎందుకంటే తుపాకీ గుండునే ఎదిరించి మనం బతికిన వాళ్ళం. కరోనా టైంలో కూడా సేవ చేయడానికి ఆ రోజు ఇది నాకు సెకండ్ బర్త్, 2వ పుట్టుకగా నేను భావిస్తాను. ఎందుకంటే ఎప్పుడో చనిపోవాల్సినటువంటి వాళ్ళం ఈ రోజు దాకా ఉండి సేవ చేసే అటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా ఉండడం, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం, వాళ్ళకు కలవడం అనేటువంటి లక్ష్యంతో ఆ రోజు కరోనా టైంలో మేము బయటకు వచ్చినాం. ఫ్లడ్స్ వచ్చినా ఎప్పుడొచ్చినా దాని వెనుక మనం నేర్చుకున్న విలువలు, విధి విధానాలు, శ్రమను గౌరవించడం, ప్రజలను ప్రేమించడం అనేటువంటి విధానాలు నేర్చుకున్నాం. కాబట్టి అది ఇప్పటి వరకు ఇక్కడ దాకా ఈ సమాజం కూడా మమ్మల్ని ఇష్టపడుతుందంటే మనం గౌరవించేటువంటి మనం నేర్చుకున్నటువంటి అంశాలను కూడా ఇంకా ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. కాబట్టే నన్ను నా పనిని కూడా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణలో కానీ దేశంలో కానీ చాలామంది ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను.